హాయ్ అండి. ఈరోజు మనం చేసే రెసిపీ బెల్లం పాయసం అండి. చాలా టేస్టీగా, డెలిషియస్‌గా, సూపర్‌గా ఉంటుందండి. చక్కెర పాయసం కన్నా బెల్లం పాయసం సూపర్‌గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. బెల్లంతో తినే స్వీట్స్ చాలా హెల్తీ అండి. అప్పుడప్పుడు ఇలా బెల్లంతో కూడా ట్రై చేయండి. కావాల్సిన పదార్థాలు బెల్లం, సేమియా, పాలు, కాజు, గోడంబి, ద్రాక్ష, అలాగే నెయ్యి, 2 ఇలాచీ పౌడర్లు చాలండి. స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టేసుకొని అందులోకి ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకోండి. వాటర్ వేసిన తర్వాత ఇలా బెల్లాన్ని అయితే కరిగించుకోండి. కరిగించి పక్కన పెట్టేసుకోండి. ఒక కడాయి పెట్టేసుకొని అందులోకి 1 టీ స్పూన్ వరకు నెయ్యినైతే వేసేసుకొని కాజు అలాగే ద్రాక్షనైతే వేసేసుకొని బాగా ఫ్రై చేసేసి పక్కన పెట్టేసుకోండి. మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోండి, లేకపోతే మాడిపోతాయండి. హై ఫ్లేమ్లో పెడితే ఇలా బాగా ఫ్రై చేసేసి ముందుగానే ఇలా ఫ్రై చేసి పెట్టుకుంటే బాగా క్రిస్పీగా ఉంటాయండి. సేమియాలు కూడా వేసేసి అందులోకి 1 టీ స్పూన్ వరకు నెయ్యినైతే వేసేసి బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు సేమియాలను అయితే బాగా ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్ మీదే ఈ ప్రాసెస్ కూడా చేయండి. హై ఫ్లేమ్లో పెట్టద్దండి, మాడిపోతాయి తొందరగా. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేసుకున్న తర్వాత సేమియాలన్నీ బాగా మెత్తబడే వరకు కావాల్సింటే ఒక హాఫ్ గ్లాస్ ఎక్కువైనా వేసుకొని ఉడికించుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కరిగించుకున్న ఈ బెల్లాన్ని కూడా ఇందులోకి వేసేసుకుందామండి. ఇలా వడగట్టుకోండి, ఏమన్నా గలీజ్ ఉంటే వెళ్ళిపోతుంది. చూడండి కలర్ చేంజ్ అయింది కదా బెల్లం పాయసం. చూడండి బెల్లం అనేది పాతది ఉండాలండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇందులోకి 2 ఇలాచీలు కూడా వేసేసి నేనైతే పాలనైతే ముందుగానే కాచేసుకున్నానండి. ఇలా కాచి చల్లార్చిన పాలనైతే వేసుకోండి. డైరెక్ట్గా పాలు వేస్తే విరిగిపోతాయండి. ఇప్పుడైతే పాలు పక్కన కాగబెట్టుకోండి. ఇలా వేసిన తర్వాత మీకు నచ్చినట్లు థిక్‌గా కావాలంటే, లూజ్‌గా కావాలంటే అడ్జస్ట్ చేసుకొని ఇలా గార్నిష్ చేసుకుంటే గోడంబి ద్రాక్షతో ఎంతో టేస్టీ అయిన బెల్లం పాయసం రెడీ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.